అదిగో పులి ఇదిగో భయం అనేలా రాజానగరం నిలువెల్లా వణికిపోతోంది. తోడు కోసం అన్వేషిస్తూ అడవి నుంచి పల్లెబాట పట్టిన పులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్ని హడలెత్తిస్తోంది. పులి సంచరిస్తోందనే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ టైగర్ జాడ మాత్రం చిక్కడం లేదు. రాజమండ్రి పరిసరాల్లో పెద్ద పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. థర్మల్ డ్రోన్స్, 4G కెమెరాలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ఆధ్వర్యంలో 120 మంది అటవీ శాఖ సిబ్బంది ఆపరేషన్ జాక్ పేరిట స్పెషల్ మిషన్ చేపట్టారు. ఎర్రపాలెంలోని పామాయిల్ తోటలో పులి మకాం వేసినట్లుగా గుర్తించారు. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. తొడాబాద్ నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరికి వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది, తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లో ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏం పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది, మనుషులను చూసి బెదరటం కూడా లేదు. రాజానగరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ జాక్ కొనసాగుతోంది. ఫారెస్ట్ టీమ్స్ అడవిని జల్లెడ పడుతున్నాయి. లేటెస్ట్ గా పూణే నుంచి రెస్క్యూ టీమ్స్ ని సీన్ లోకి వచ్చాయి. కనిపిస్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించేందుకు పెద్ద బోన్ని కూడా తీసుకొచ్చారు. ఎర్రపాలెంలో పరిసరాల్లో సెర్చ్ ఆపరేషన్ జోరందుకుంది. ప్రస్తుతం పెద్ద పులి ఎర్రపాలెం పరిసరాల్లోనంటే అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు దాదాపుగా 150 మంది పైగా ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారైతే పూణే నుంచి స్పెషల్ టీం ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. పూణే టీం ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఇప్పుడు నూతన టెక్నాలజీ ఉందో టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలకు సంబంధించి థర్మల్ డ్రోన్ కెమెరాలని కూడా యూజ్ చేయబోతున్నారు. పూణే నుంచి వచ్చినటువంటి టీం ఇప్పుడే ఎర్రంపాలెం ఉన్నటువంటి పంట పొలాలకి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా మొత్తం అటవీ శాఖకు సంబంధించినటువంటి పూణే అధికార బృందం అంతా కూడా చేరుకుంది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ వీళ్ళంతా కూడా మొదలు పెట్టబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో పాటు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుని మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల పొలాలు కానివచ్చు, రైతులకు సంబంధించినటువంటి పశువుల మీద ఇప్పటికే దాడి చేసిన నేపథ్యంలో పూణే టీం లోపలికి వెళ్తుంది. ఈ పూణే టీమే ఇప్పుడు రెస్క్యూ చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు వీళ్ళంతా కూడా అధికారికంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నారు. టైగర్కి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి దాడి చేయని నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం అధికారులకు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ పుణె టీం ప్రత్యేకంగా ఒక టీం రెడీ అయ్యి ఇక్కడ అన్ని విధాలా ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి పెద్ద పులుని పట్టుకునేటువంటి ఆపరేషన్ అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. కెమెరా రసూల్ దగ్గర సత్య TV9 ఎర్రవరం నుంచి.